యేసయ్య ఆలోచనల చొప్పున నడవటం నువ్వు మొదలు పెడితే నీ విఫలత కూడా సఫలతగా మారిపోయింది. ఏందనుకున్నావు మరి? నయోమి మోయాబు దేశానికి వెళ్ళింది, ఫ్యామిలీని రక్షించుకోవాలని పోగొట్టుకుంది. చివరికి ఆమెను ఆ ఇద్దరు కోడలు మిగిలారు. అమ్మాయి మీరు ఎందుకమ్మా ఇళ్ళకి పుట్టిళ్ళకి పోండి, పెళ్ళిళ్ళు చేసుకొని ప్రశాంతంగా బతకండి అంది. లేదు అత్తయ్య అంది ఇద్దరు కోడళ్ళ మనసు. లేదమ్మా నాకు బుద్ధి వచ్చింది, నేను నా సొంత ప్రాంతానికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అమ్మా అంటే వాళ్ళల్లో ఒక ఆమె ఓర్పక్కాయ్ ఒక ముద్దేసుకుంది. నయోమి అత్తమ్మకి ఒక ముద్దు పెట్టేసుకుని 2 కన్నీటి చుక్కలు రాల్చి జాగ్రత్త అత్తమ్మ అని జంప్ అయింది. దేవునికి స్తోత్రం. ఎవరు? ఓర్పు లేని ఓర్పక్కాయ్. ఆమెకేమో ఓర్పు పేరు, ఆమెకేమో ఓర్పు లేదు. రూత్ అక్క మాత్రం అట్లా ఒప్పుకోవాలా. అమ్మ రూతు మరి నీ సంగతి ఏంటంటే భలే పని అండి. అసలు మీ అబ్బాయి బ్రతికున్నంత వరకు నీవు అత్తగారివి, ఆ అబ్బాయి కన్ను మూసినాక నీవు నా తల్లివి. మరణమే తప్ప మనల్ని ఇంకొకటి వేరు చేయకూడదు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అమ్మా నా ప్రాంతానికి వెళ్ళిపోతున్నానంటే నీ ప్రాంతమే నా ప్రాంతం, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. అబ్బా ఆ ఒక్క మాటతో రూతు లైఫ్ వైఫల్యంలో నుంచి సాఫల్యంలోకి వెళ్ళిపోయింది. నేను చెప్తున్నా, దేవుని వైపు మనం మళ్ళుకుంటే మన విఫలత కూడా సఫలత అవుతుందని పోయినసారి మీటింగుల్లో చెప్పా. ఫస్ట్ రోజు కూటంలో గుర్తుందా? వైఫల్యాలు విజయాలు అవుతాయా అన్న క్వశ్చన్ మీద చెప్పాను నేను. అవుతుంది. చూడండి ఎంత ధన్యత లభించిందంటే, తప్పుదిద్దుకొని నయోమి మళ్ళా రూతుతో కలిసి స్వదేశానికి వచ్చినందున రూతు బోయజుకు భార్య అయింది. బోయజు రూతు ఇద్దరి నుండి వచ్చినటువంటి సంతానం, వారి నుండి వచ్చిన సంతానం, ఆ వచ్చిన సంతానానికే దావీదు పుట్టాడు. ఆ దావీదు వంశంలో నుంచే లోకరక్షకుడు వచ్చాడు. అంటే లోకరక్షకునికి సంబంధించినటువంటి పితరులిద్దరూ దావీదులోంచి వచ్చారు. ఎంత ధన్యత! యేసుక్రీస్తు వంశావళని చెప్పబడిన ఆ నంబర్స్లో, ఆ నేమ్స్లో వేళ్ల పేరు కూడా వచ్చింది కదా. ఎంత ధన్యత కాదా అది? రూతుకు మళ్ళా లైఫ్ రాలేదా? ఆ మోడులాగానే ఉందా, మళ్ళీ చిగురించిందా? మరి అయిపోయింది నా పని, ఇంకా నాకు లైఫ్ లేదని అనుకుంటావేమో నువ్వు నా యేసయ్య వైపు మళ్ళుకుంటే, ఇకనైనా నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకొని ఆయనకు సమర్పణ చేసుకుంటే, ఆయన చేతుల్లో పెడితే, ఇక నీ సొంత బుద్ధిని సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకోకుండా దేవుని మాట చొప్పున, దేవుని ఆలోచన చొప్పున బతకడానికి నువ్వు సిద్ధమైతే నీ ఓటమి కూడా గెలుపుగా మారుతుంది, నీ చీకటి వెలుగుగా మారుతుంది, నీ వైఫల్యాన్ని కూడా విజయంగా మారుస్తాడు. తిరుగులేదు దీనికి. ఇకనన్నా జాగ్రత్త పడి లోబడండి, తప్పకుండా దేవుడు సహాయపడతాడని మీకు ఆ లైవ్లో ఉన్న వాళ్ళు కూడా చెబుతున్నా, ఎవరన్నా ఉంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతే సంగతులు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? రథాశ్వము వలె కట్టబడాలనుకుంటున్నారా? కళ్ళెము లేని గుర్రముల వలె తిరగవాలనుకొనుచున్నారా? కళ్ళెము లేని గుర్రముల వలె సంచరించగోరినట్లయితే మిమ్మల్ని ప్రియుడు ప్రియురాలు అన్నాడు. లేదు నీ రథాశ్వముగా ఉండాలనుకుంటున్నాను నా రక్షకుడా. నా సొంత నడత నన్ను పాడు చేసింది, నాకొద్దు. నన్ను నువ్వు నడిపించంటావా? అయితే మోకాళ్ళుని అప్పచెప్పు దేవుని చేతికి నీ జీవితాన్ని. ఒక టర్నింగ్ చూస్తావు నీ లైఫ్లో. రా మోకాళ్ళై. నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయా నీ ప్రేమను. యేసయ్యా
నా యేసయ్యా విడువలేనయా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది యేసయ్యా నా యేసయ్యా మరువలేనయా నీ ప్రేమను యేసయ్యా నా యేసయ్యా విడువలేనయా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది పరము నుండి దిగి వచ్చిన పావనశీల నా పాపము కొరకై మరణించుటకా పరము నుండి దిగి వచ్చిన పావనశీల నా పాపము కొరకై మరణించుటకా ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్యా ఇంత మంచి స్నేహము విడువలేనయ్యా ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్యా ఇంత మంచి స్నేహము విడువలేనయ్యా యేసయ్యా నా యేసయ్యా మరువలేనయ్యా నీ స్నేహము యేసయ్యా నా యేసయ్యా విడువలేనయ్యా నీ స్నేహము నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది నీ కొరకు నా ప్రాణము ఎదురెదురు చూస్తున్నది అనాథనై తిరుగుచుండగా చేరదీసి నన్ను తోదార్చితివి దిక్కులేక అనాథనై తిరుగుచుండగా చేరదీసి నన్ను తోదార్చితివి ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్యా ఇంత మంచి స్నేహము విడువలేనయ్యా ఇంత
ఇంత గొప్ప ప్రేమను మరువలేనయ్యా, ఇంత మంచి స్నేహము విడువలేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, మరువలేనయ్యా నీ ప్రేమను. యేసయ్యా నా యేసయ్యా, విడువలేనయ్యా నీ స్నేహము. నీ కొరకు